హాయ్ గైస్, నమస్కారం. నా పేరు పవన్. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఒప్పో F19 సిరీస్ గురించి నాకు నచ్చని విషయాలు, మీతో నచ్చకపోయినా షేర్ అయితే చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఒప్పో F19 సిరీస్లో ఏదో ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే గైస్. సో ఇందులో నేను ప్రోస్ అలాగే కాన్స్ అయితే వివరించబోతున్నాను. సో వీడియో అయితే మీరు చివరిదానికి అయితే చూడండి, మీకు ఒక కన్క్లూజన్కి అయితే వచ్చేస్తారనమాట ఈ ఫోన్స్ తీసుకోవాలా లేదా అనేసి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులో బాగా నచ్చిన ఫీచర్స్ గురించి అయితే మాట్లాడతాను, దాని తర్వాత కాన్స్ అయితే చెప్తాను. సో కాన్స్ లేవని మాత్రం అయితే అనుకోకండి. సో కాన్స్ అయితే కూడా ఉన్నాయి, మనకి ప్రోస్ అయితే కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ నాకు బాగా నచ్చింది వచ్చేసరికి ఇందులో యూజ్ చేసిన డిస్ప్లే అనమాట. సో ఒప్పో కానీ వివో, శాంసంగ్ మంచి డిస్ప్లేస్ అయితే యూజ్ చేస్తుంటారు. సో ఇక్కడ అలాగే మనకి సూపర్ ఎమోల్డ్ డిస్ప్లే యూజ్ చేశారు. బిగ్ స్క్రీన్ 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఫ్రంట్ సైడ్ మనకి పంచోల్ కట్అవుట్లు అయితే ఇచ్చారనమాట. సో కంపేర్ టు ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్తో కంపేర్ చేస్తామంటే ఎమోల్డ్ డిస్ప్లే అనేది మనకి బెస్ట్ అయితే ఉంటుంది, బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. కలర్స్ కానీ సాచురేషన్, కాంట్రాస్ట్ అయితే సూపర్ ఎమోల్డ్ డిస్ప్లేతో ఎక్కువైతే ఉంటుంది అనమాట ఐపీఎస్ డిస్ప్లేతో కంపేర్ చేస్తామంటే. సో ఒక బెటర్ మూవ్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ప్రో ప్లస్లో చూసామంటే కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే ప్రొటెక్ట్ చేసి ఉంటారు. సో అది కూడా ఒక మంచి విషయం. ఒకవేళ మీరు ఫోన్ పొరపాటుగా జారి వేసా కానీ మీకైతే ఫోన్ పగిలే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు నాకు ఇంకోటి నచ్చింది ఇందులో యూజ్ చేసిన డిజైన్. సో చాలా స్లీక్ డిజైన్ అయితే ఉంటుంది. జస్ట్ 7.8 mm సంబంధించిన థిక్నెస్ అయితే వస్తుంది. ఎవరైతే చాలా స్లీక్ డిజైన్స్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ ఒప్పో 19 సిరీస్ అనేది మీకు బెస్ట్ అయితే ఉంటుంది. సో జనరల్గా అక్కడ ప్రైస్ రేంజ్ చూసామంటే 8.1 mm కానీ, సో అక్కడ మనకి ఎక్కువ థిక్నెస్ అయితే ఫోన్స్ ఉంటాయి. అలాగే ఓవర్ వెయిట్ ఫోన్స్ అయితే కూడా దొరుకుతుంటాయి. మనకి సామ్సంగ్ F62 7000 mAh బ్యాటరీ 218 grams అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చాలా లైట్ వెయిట్ అలాగే చాలా స్లీక్ డిజైన్స్ అయితే F19 సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఎవరైతే సన్నగా ఉండే మొబైల్స్ యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే. సో ఇంకోటి వచ్చేసరికి దీంతో మనకి 3.5 ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో చాలా ఫోన్స్ అయితే ఈ జాక్ అయితే తీసేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 3.5 ఫోన్ జాక్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి మూవ్. సో ఒకవేళ మీరు 3.5 ఫోన్ జాక్ అని యూజ్ చేస్తుంటే మాత్రం ఈ ఫోన్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. సో దాంతోపాటు మనకి ఇంకోటి వచ్చేసరికి అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో దీంట్లో మనకి తక్కువ బ్యాటరీ యూజ్ చేసినప్పటికీ సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తుంది. సో జనరల్గా రెండు ఫోన్స్ చూసామంటే 4310 mAh బ్యాటరీ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ప్రో ప్లస్ వేరియంట్ చూసుకుంటే 50 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. ప్రో వేరియంట్లో చూసుకుంటే 30 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి అయితే బ్యాటరీ తక్కువ అయినప్పటికీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు కాబట్టి మనకి రెండు బ్యాలెన్స్ అయితే చేశారు. ఈ ఫోన్స్లో అయితే మనకి బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఈజీగా మనకి 1 కానీ లేదంటే హాఫ్ డే వరకు అయితే మీరు ఈ ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే కెమెరా గురించి. సో కెమెరా గురించి నేను పెద్దగా మాట్లాడను, ఎందుకంటే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి కెమెరాస్. బట్ ఏంటంటే ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. సో మనకి ప్రో కానీ ప్రో ప్లస్ వేరియంట్ చూసుకున్నామంటే అయితే హైలైటెడ్ వీడియో అనే ఫీచర్ని తీసుకొచ్చారు. సో సేమ్ ఫీచర్ వచ్చేసరికి మీకు ఒప్పో రెనో 5 ప్రోలో చూసాం. సో ఏంటంటే మనకైతే వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి సీన్ అనేది ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి అయితే బెటర్ అవుట్పుట్ అయితే ఈ ఫోన్ అయితే మనం తీసుకొస్తుంది. సో సేమ్ ఫీచర్ మనం అక్కడ చూసాం. మళ్ళీ ఒప్పో F19 సిరీస్లో కూడా హైలైటెడ్ వీడియో సంబంధించిన ఫీచర్ తీసాం. అదొకటే కాదు కానీ మనకి ఫోకస్ లాక్ చేసే ఫీచర్ అయితే ఉంది. అలాగే మనకి అయితే డైనామిక్ బొకే షాట్ ఉంది, సీన్ ఎన్హాన్స్మెంట్ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు నైట్ ప్లస్ మోడ్ సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ వీడియో మోడ్ అయితే కూడా ఉందన్నమాట. సో మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీరు మంచి ఫీచర్స్ కానీ యూజ్ చేయాలనుకుంటే మీకు షామీ అలాగే మనకి ఒప్పో కానీ వివో కానీ మంచి కెమెరా ప్యాక్ అయితే ఫీచర్స్ ఏవైతే ఉంటాయి వాటిని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ మనకి బెటర్ అని చెప్పొచ్చు ఈ ఫోన్స్. అలాగే ఈ ఫోన్స్ తీసుకోవడం వల్ల ఈ ఫీచర్స్ అన్ని అయితే మీరు ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ 5G అయితే సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఒకవేళ మీరు ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం ఈ మొబైల్ తీసుకోవాలి, ఒక 2 years కానీ వాళ్ళకి 1.5 year పైన మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే మీరైతే 5G సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మీరు డ్యూయల్ 5G అంటే 2 స్లిమ్ కార్డ్ స్లాట్స్లో మీరు 5Gని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 1 year కానీ 1.5 year కానీ మీకు ఏదైతే 5G నెట్వర్క్ వచ్చిందంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీరు 5Gని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు బెటర్ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నాకు నచ్చని విషయాలు లైక్ కాన్స్ అనమాట. సో చాలా మందికి తెలిసిండొచ్చు, పోయిండొచ్చు. సో బట్ చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను కాన్స్ గురించి అయితే. సో ఫస్ట్ కాన్ వచ్చేసరికి హై అండ్ రిఫ్రెష్ రేట్. సో ఆ ప్రైస్ రేంజ్లో మనకి చాలా ఫోన్స్ అట్లీస్ట్ 90 Hz రిఫ్రెష్ రేట్ అయినా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి హై అండ్ మోడల్ అయితే ప్రో ప్లస్ వేరియంట్లో చూసుకున్నా కానీ 60 Hz నార్మల్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే అందిస్తారు అనమాట. సో అక్కడ వీళ్ళు కనీసం మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చా కానీ బెటర్ కానీ ఉంది. బట్ 60 Hz రేట్ అనేది మనకి చాలా డిసప్పాయింటింగ్ అయితే ఉందన్నమాట. సో అదొకటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది. సో దాంతోపాటు నెక్స్ట్ చూసామంటే ప్రాసెసర్. సో దీన్ని యూజ్ చేసిన ప్రాసెసర్ అయితే ప్రో ప్లస్లో చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 800U సిరీస్ అయితే యూజ్ చేశారు. సో ఆ ప్రాసెసర్కి
వాళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే అంత జస్టిఫై అయితే కాదు. సో సేమ్ ప్రాసెసర్ కావాలనుకుంటే మీరు అయితే రియల్మీ నార్జో 30 ప్రోలో మీకు 16,999 రూపీస్కి అయితే సేమ్ ప్రాసెసర్ విత్ 5G సపోర్ట్ అయితే దొరుకుతుంది. అలాగే మనకి 120Hz రిఫ్రెష్ రేటు IPS HP డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ అంత ప్రైస్ పెట్టి మీరు MediaTek 800U అయితే తీసుకోవచ్చు. బట్ ఏంటంటే దానికన్నా ఒకవేళ మీరు ప్రాసెసర్ మీరు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీకు రియల్మీ X7 అయితే ఉంది. నార్జో 30 ప్రో అయితే కూడా మీకు 20,000 రూపీస్లో అయితే దొరుకుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసామంటే మనకి స్టోరేజ్ టైప్. సో పెద్దగా దీని గురించి ఎవరు మాట్లాడరు, బట్ చెప్పాలా ఖచ్చితంగా అయితే. సో ఇందులో యూస్ చేసిన స్టోరేజ్ టైప్ చూసుకుంటే UFS 2.1 సపోర్ట్ చేస్తుంది. సో అక్కడ మనకి సామ్సంగ్ F62 అయితే ఉంది, అది UFS 3.0 సపోర్ట్ చేస్తుంది. రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ 10 సిరీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి UFS 2.2కి సపోర్ట్ చేస్తుంది. బట్ వీళ్ళు ఏంటంటే మనకి ఓల్డ్ UFS 2.1కి అయితే సపోర్ట్ చేస్తుంది. అట్లీస్ట్ వీళ్ళు UFS 2.2కి అయితే కూడా ఇవ్వలేదన్నమాట. సో ఒకవేళ మీ స్టోరేజ్ ఫాస్ట్ కావాలనుకుంటే మీకు అంత ఎక్కువ ఫాస్ట్గా అయితే ఉండదు, బట్ హ్యాండిల్ అయితే చేస్తుంది అక్కడ ఆ ప్రైస్ రేంజ్ అయితే. ఇంకా ఫైనల్గా నాకు నచ్చని విషయం ఏంటంటే ప్రైజింగ్. సో ఖచ్చితంగా ప్రైజింగ్ అనేది ఓవర్ ప్రైజ్ అయినాయి. సో చాలా ఫోన్స్లో మనకి ఒప్పో ఫోన్స్ అనేది ఎక్కువ ప్రైజింగ్ అయితే చేస్తారనమాట కంపేర్ టు అదర్ ఫోన్స్లో చూసామంటే. సో ఈసారి కూడా అదే జరిగింది. మనకైతే ఒప్పో F19 Pro చూసుకున్నామంటే బేసిక్ మోడల్ 8+128GB చూసుకున్నామంటే 21,490 రూపీస్ అయితే ఉంది. హై ఎండ్ మోడల్ 8+256GB చూసుకుంటే 23,490 రూపీస్ అయితే ప్రైస్ చేశారనమాట. సో ఇందులో చూసిన ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio P95 ప్రాసెసర్. సో ఆ ప్రాసెసర్కి మనకి అంత పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ గేమింగ్ ప్రాసెసర్ ఇప్పటికే మనకి చాలా ఫోన్స్ మంచి ప్రాసెసర్ అయితే అందిస్తున్నాయి. సామ్సంగ్ F60లో చూసామంటే మనకైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు అనమాట. Exynos 9825 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి అయితే ప్రో ప్లస్ వేరియంట్ చూసుకున్నామంటే 8+128GB మోడల్ చూసుకున్నామంటే దగ్గర 25,990 రూపీస్ ప్రైస్ అయితే చేస్తారు. సో గైస్ ఇది మనకి నచ్చిన ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి ప్రోస్ అయితే ఎక్కువ ఉన్నాయి, అలాగే కాన్స్ అయితే కూడా పర్లేదు మినిమంగా అయితే ఉన్నాయి. బట్ మీరే ఫోన్ తీసుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ విత్ పవన్ గైస్. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే Oppo F19 సిరీస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. సో గైస్ ఇది ఇంతే వీడియోలో అయితే. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్. మీట్ యు ఇన్ అనదర్ వీడియో. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.